పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని మాట మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 25వ వచనములో వాక్యములో మనము చూస్తూ ఉన్నటువంటి మాట. ఆ సమయములో యేసు ఇట్లు పలికెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, విఘ్నులకు వివేకవంతులకు వీటిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి, అందుకు నీకు స్తోత్రము చెల్లించుచున్నాను. యేసు ప్రభువు పలికినటువంటి ఈ మాటను మనము ధ్యానము చేస్తూ ఉన్నాం. దేవుని నమ్మినటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనము నమ్ముకున్నటువంటి మన యేసయ్య పలికినటువంటి ఈ యొక్క వాక్యములో 3 ముఖ్య విషయాలను మనము గమనించాలి. మొదటిగా, యేసు ప్రభువు పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి అంటూ తండ్రి దేవుని సంబోధించటం మనము చూస్తూ ఉన్నాం. పరలోకమునకు భూలోకమునకు కూడా తండ్రి దేవుడే సృష్టికర్త అని, తండ్రి దేవుడే అధిపతి అని, తండ్రి దేవునికి అధికారము కలిగి ఉన్నదని యేసు ప్రభు మరొకసారి నొక్కి ఒక్కాణించుచున్నారు. ఆ మాటను వింటున్నటువంటి మనము నేర్చుకోవలసినటువంటి సందేశం ఏమిటయ్యా అంటే, మనము జీవిస్తున్నటువంటి నివసిస్తున్నటువంటి ఈ భూమికి కానీ, మన తరువాత జీవితము జీవించవలసినటువంటి పరలోకానికి కానీ అధిపతి, అధికారి, సృష్టికర్త పరలోకమందున్నటువంటి తండ్రి దేవుడే అని గుర్తెరిగి గుర్తుంచుకొని మనము మంచి జీవితాన్ని జీవించాలని, నిత్యము తండ్రి దేవునికి మనము అధికారం ఉన్నది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. భూమి మీదే కాదు, పరలోకములోనే కాదు, పరలోక భూలోకానికి రెండిటికి కూడా ఆయనే సృష్టికర్త, ఆయనకి అధికారం ఉన్నది, ఆయనే అధిపతి అని యేసు ప్రభు చెబుతున్నారు కనుక అది సత్యము అని నమ్ముదాం, విశ్వసిద్దాం, ఆ మాటను గుర్తుపెట్టుకుందాం. మరి ప్రభు మనకి ఈరోజు వాక్యంలో నేర్పుతున్నటువంటి 2వ మాట ఏమిటయ్యా అంటే, ఈ వాక్యము చివరిలో మనము చూసినట్లయితే, నేను నిన్ను స్తుతించుచున్నాను, స్తోత్రములు చెల్లిస్తున్నాను అని యేసు ప్రభు ఈరోజు తండ్రి దేవునికి స్తోత్రములు చెల్లించడం మనము చూస్తూ ఉన్నాం. చాలా సమయాలలో కూడా యేసు ప్రభు గొప్ప కార్యాలు చేస్తున్నప్పుడు, అద్భుత కార్యాలు చేస్తున్నప్పుడు కూడా తండ్రి దేవునికి వందనాలు చెబుతూ ఉండటం, అయ్యా నీవు నాకు అధికారం ఇచ్చావని, అద్భుతము చేయగలిగినటువంటి శక్తి నాకు ఇచ్చావని నాకు తెలుసు, కానీ ఇక్కడ ఉన్నటువంటి వీరు దీనిని నమ్మడం కోసం నీవు నాకు అన్ని అధికారాలు భూమి మీద ఇచ్చి ఉన్నావని వీరు తెలుసుకోవడం కోసం మరొకసారి వీరుల ముందర నేను నీకు కృతజ్ఞతలు చెబుతున్నాను అంటూ చాలా సందర్భాలలో యేసు ప్రభు తండ్రి దేవునికి వందనాలు చెబుతూ ఉండటం చూస్తూ ఉన్నాం. ఈనాటి వాక్యములో కూడా యేసు ప్రభువు అందుకు నేను నిన్ను స్తుతించుచున్నానని, స్తోత్రము చెల్లించుచున్నానని పలకడం ద్వారా మరొకసారి ప్రభు మనకి నేర్పుతున్నటువంటి మాట, ప్రతిరోజు ప్రతి గడియ మీ జీవితములో దేవుని మరచిపోకుండా ప్రతి విషయములో కూడా దేవునికి మనము స్తోత్రము చెప్పాలని, కృతజ్ఞతలు చెప్పుకోవాలని వాక్యము పలుకుతూ ఉంది. బిడ్డలారా, యేసు ప్రభు ఈనాటి వాక్యం ద్వారా మనకు నేర్పుతున్నటువంటి 2వ మాట ఏమిటయ్యా అంటే, దేవుని మరచిపోకండి, ప్రతి సమయములో ప్రతి విషయములో కూడా మీరు తండ్రి దేవునికి కృతజ్ఞులై ఉండండి, నిత్యము కూడా దేవునికి కృతజ్ఞతలు వందనాలు చెప్పడం మీరు మరచిపోవద్దు అని ఈరోజు మరి ఒకసారి మనకు నేర్పుతూ ఉన్నారు. మరి మనము నేర్చుకుంటున్నటువంటి 3వ విషయం ఈనాటి వాక్యము ద్వారా ఏంటయ్యా అంటే, ముఖ్యమైనటువంటిది ప్రభువు ఈరోజు పలికినటువంటి ఆ మాట, విఘ్నులకు వివేకవంతులకు వీటిని మరుగుపరచి పసిబిడ్డలకు వీనిని బయలుపరిచితివి అని యేసు ప్రభు పలుకుతున్నారు.
ఇక్కడ మనము నేర్చుకోవలసింది, విఘ్నులు వివేకవంతులకు దాచిపెట్టిందేంటి, పసిబిడ్డలకు బయలుపరిచింది ఏంటి? ఏ విషయాన్నండి? వీటిని నీవు వారికి మరుగుపరిచి వీటిని నీవు వీరికి బయలుపరిచితివి అంటున్నారు యేసు ప్రభు. మాటలకు అర్థం ఏంటి బిడ్డలారా? వేటిని మరుగుపరిచారు, వేటిని బయలుపరిచారు? ఎవరికి మరుగుపరిచారు, ఎవరికి బయలుపరిచారు? విఘ్నులకు వివేకవంతులకు నీవు మరుగుపరిచితివి, దాచిపెట్టితివి, కానీ పసిబిడ్డలకు నీవు బయలుపరిచి తెలియచేసితివి అంటున్నారు. ఇక్కడ గుర్తు పెట్టుకోవలసినటువంటి విషయం, యేసు ప్రభు ఈ మాటలు పలుకుతున్నది శిష్యులను గ్రామ గ్రామాలకు వెళ్ళి సువార్తను బోధించండి అంటూ, స్వస్థతలు జరిపించండి, దుష్టాత్మను పారద్రోలండి అని చెబుతూ గ్రామాలకి పంపుతూ వాళ్ళకి అధికారాన్ని ఇచ్చి పంపిన తరువాత పలుకుతున్నటువంటి మాటలండి. అంటే అర్థం ఏంటి? ఈ లోకములో ఎందరో భూమి మీద అనేక గొప్పవారున్నారు, వివేకవంతులున్నారు, విజ్ఞానవంతులున్నారు, విద్యావంతులున్నారు, జ్ఞానము కలిగినటువంటి గొప్ప గొప్ప మహానుభావులు, రాజులు, జ్ఞానులు ఎందరో ఉన్నారు. అయినా వారికి కాకుండా ఈ పసిబిడ్డలు, అంటే విద్య అంతగా లేనటువంటి వారు, పదవులు అధికారాలు లేనటువంటి వారు, ఈ లోకములో ఈ ఊరిలో వారి సమాజములో వారి మధ్య ఎక్కడా కూడా వారికి ఏ గొప్పతనము లేదు. అయినా చిన్న బిడ్డల వంటి, పసిబిడ్డల వంటి చిన్న జ్ఞానము కలిగి, ఆ యొక్క విజ్ఞానం అంతగా లేకుండా, విద్య అంతగా లేనటువంటి చిన్న పసిబిడ్డల వంటి జ్ఞానము కలిగినటువంటి గ్రామములో చేపలు పట్టుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటున్నటువంటి ఈ శిష్యులను ఎన్నుకొని సృష్టి రహస్యాలను, దైవ రహస్యాలను, పరలోక రాజ్య రహస్యాలను, దైవరాజ్య రహస్యాలను ఈ చిన్న పసిబిడ్డల వంటి ఈ శిష్యులకు తెలియచేసితివి చూడు, అందుకు నీకు కృతజ్ఞతలయ్యా అంటూ ఉన్నారు. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, లోకములో ఎందరో గొప్ప గొప్ప వారు మహానుభావులున్న వారికి కాకుండా సమాజములో అంతగా గుర్తింపు లేనటువంటి, అంతగా విద్య లేదు, అంతగా జ్ఞానము లేనటువంటి ఈ శిష్యులకు దేవుడు సృష్టి రహస్యాలను తెలియచేస్తున్నాడండి. వీటిని బయలుపరిచడం అంటే వేటిని అని ఒక్కసారి మనము 11వ అధ్యాయానికి ముందు 10వ అధ్యాయములో శిష్యులతో యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే వేటిని బయలుపరిచారో మనకు తెలియజేస్తుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 7వ వచనములో చూస్తే యేసు ప్రభు శిష్యులతో అంటున్నారు, మీరు పరలోక రాజ్యమును గురించి సువార్తను ప్రజలకు బోధించుడు అంటున్నారు. 8వ వచనములో అంటున్నారు, మీరు రోగస్తులకు స్వస్థతలు దయచేయండి, దుష్టాత్మను పారద్రోలండి, మరణించినటువంటి వారిని జీవముతో లేపండి అని పలుకుతూ ఉన్నారు. చూసారా? చిన్న పసిబిడ్డలు వంటి జ్ఞానం అంతగా లేని, విద్య అంతగా లేని, గొప్పతనము అంతగా పదవి అధికారాలు లేనటువంటి, సమాజములో ఏమాత్రము కూడా గుర్తింపు లేనటువంటి ఈ చిన్న బిడ్డల వంటి శిష్యులకు యేసు ప్రభు పరలోక రాజ్య విషయాలను తెలియచేస్తూ ఉన్నారు. స్వస్థతలనిచ్చి అధికారం ఇస్తున్నారు, దుష్టాత్మలపై అధికారం ఇస్తున్నారు, మరణముపై అధికారం ఇస్తున్నారు. చూడండి, ఇటువంటి మాటలు మాట్లాడి ప్రభువు తండ్రి దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నారు. ఎందుకయ్యా అంటే, పరలోకమును గూర్చినటువంటి సృష్టి రహస్యాలను, దైవ రహస్యాలను, పరలోక రాజ్యమును గూర్చినటువంటి రహస్యాలను ప్రభు వీరికి తెలియచేస్తూ ఉన్నారు. తండ్రి దేవా, గొప్ప గొప్ప వారు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి సృష్టి రహస్యాలు, దైవ రహస్యాలు, నిత్యరాజ్య రహస్యాలు, పరలోక రాజ్య రహస్యాలు వారికి గొప్ప గొప్ప వారికి కాకుండా చిన్న బిడ్డలు, పసిబిడ్డల వంటి ఈ శిష్యులకు తెలియచేస్తున్నావు చూడు, అందుకు నీకు కృతజ్ఞతలయ్యా అని ప్రభు ఈరోజు పలుకుతూ ఉన్నారు. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, మనమే పాటివారం అండి. ప్రభుని ముందు, యేసయ్య ముందు మనమే పాటివారం. కొంచెం చదువుకొని ఉండవచ్చేమో, కొద్దిగా జ్ఞానం ఉండి ఉండవచ్చేమో, యేసయ్య జ్ఞానముతో పోలిస్తే మన జ్ఞానమే పాటిది. అంతగా ఏమీ తెలియనటువంటి మనపోటి వారికి
ఇంకా కొంచెము కూడా విద్యా జ్ఞానము లేకపోతే చదువులు లేనటువంటి అనేక మందికి యేసు ప్రభు ఈ బైబిల్ గ్రంథము ద్వారా ఈరోజు అనేక గొప్ప గొప్ప విషయాలను తెలియజేస్తున్నారు. భూమి పుట్టుక గురించి, సృష్టి రహస్యము గురించి, పరలోక రాజ్యమును గురించి, దైవరాజ్యమును గురించి, ఇంకా మనం జీవితంలో ఎలా జీవించాలి అనేటటువంటి గొప్ప గొప్ప విషయాలు, గొప్ప గొప్ప రహస్యాలు మనబోటి వారికి, పేదలకు, దీనులకు, అంతగా సమాజములో గుర్తింపు లేని, చదువు లేని, విద్య లేని, జ్ఞానము లేనటువంటి అనేక మందికి ఈ బైబిల్ గ్రంథము ద్వారా అనేక గొప్ప గొప్ప రహస్యాలు ప్రభు ఈ రోజున తెలియచేస్తున్నారండి. అందుకు యేసయ్యకు మనము కూడా కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఈనాటి వాక్యాన్ని మనకు అందిస్తున్నటువంటి యేసు ప్రభునికి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ గుర్తుపెట్టుకోవలసింది, ప్రతి గడియ, ప్రతిరోజు, ప్రతి నిత్యము, ప్రతి విషయమును గుర్చి తండ్రి దేవునికి మనము స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనాలు చెప్పడం మాత్రం మరచిపోకుండా చెప్పుకుందాం. దేవునికి వందనాలు, కృతజ్ఞతలు చెబుతూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమామయుడైన యేసు ప్రభువా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయ్యా, గొప్ప వాక్యాన్ని ఈరోజు మాకు అందించావు. నీ కుమారుడైనటువంటి యేసయ్య చెప్పినటువంటి ఆ మాటలు మరొకసారి మేము జ్ఞాపకము చేసుకుంటే, గొప్ప గొప్ప రహస్యాలను, సృష్టి రహస్యాలను, వేద రహస్యాలను మాబోటి వారికి, చిన్న చిన్న వారికి, అంతగా జ్ఞానము, అంతగా విజ్ఞానము లేనటువంటి మాబోటి వారికి, నా లాంటి అనేక మందికి బైబులు అనేటటువంటి గొప్ప గ్రంథము ద్వారా అనేక రహస్యాలను తెలియచేసి మేము జీవితాన్ని ఎలా జీవించాలి, జీవితము తరువాత నిత్య జీవితాన్ని ఎలా పొందుకోవాలంటూ దైవరాజ్యానికి చెందినటువంటి అనేక రహస్యాలను మాకు యేసు ప్రభుని ద్వారా తెలియచేస్తున్నందుకు యేసయ్యా నీకు వందనాలు. ఆ యేసయ్యను మాకు అందించినటువంటి తండ్రి దేవా నీకు స్తుతులు, స్తోత్రములు తెలియచేస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరూ కూడా ఈ రోజున అయ్యా నీవు చేస్తున్నటువంటి ప్రతి మేలును బట్టి నీకు కృతజ్ఞతలు చెప్పేలాగున ప్రతి గొప్ప కార్యాన్ని బిడ్డలు గుర్తించుకొని ప్రతి నిత్యము, ప్రతి రోజు కూడా నిన్ను స్తుతించి నీకు కృతజ్ఞతలు, వందనాలు చెప్పుకునేటటువంటి మంచి మనస్సును, మంచి హృదయాన్ని వాక్యాన్ని వింటున్న ఈ బిడ్డలందరికీ దయచేయమని, వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మరింతగా దీవించి ఆశీర్వదించి నీ కృపానుగ్రహాలు, దీవెనలు బిడ్డలందరికీ అందించమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.